మిస్టర్ నోకయ్య నో యాక్షన్ ఓన్లీ క్యాప్షన్ రీలోడెడ్ వర్షన్ వస్తుంది. అండ్ ఆ పాత వర్షన్కి మా ప్రొడ్యూసర్ గారిని నోకియా కంపెనీ బాగా డిస్టర్బ్ చేయడం వల్ల ఆయన కోర్టుల చుట్టూ తిరిగి మా మూవీ సైడ్ కొంచెం పాపం కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు. అండ్ మిస్టర్ నోకియా రీలోడెడ్ వర్షన్కి ఈలోగా నోకియా కంపెనీ నుంచి మాకు న్యూస్ తెలిసిపోతుంది. ఈరోజు కోర్టు కేసులో గవర్నమెంట్ మాకు డెఫినెట్గా న్యాయం చేస్తుందని కోరుకుంటున్నాం. అండ్ దీని తర్వాత నేను నా ఫ్యాన్స్ తరపు నుంచి, ఎందుకంటే నా ఫ్యాన్స్ డిస్ట్రిబ్యూటర్స్ నన్ను చంపేస్తున్నారు, వాళ్ళ తరపు నుంచి మా ప్రొడ్యూసర్ని ఒకే రిక్వెస్ట్, సార్ మా మిస్టర్ నోకయ్య రీలోడెడ్ వర్షన్కి కొంచెం పబ్లిసిటీ ఎరగదీయండి సార్. రండి. కాకపోతే మీకు అందరికీ తెలుసు ఆ కంపెనీ నా రిలీజ్ రోజు డిస్టర్బ్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. నేను ఎంతో ఉత్సాహంతో సినిమాని రిలీజ్ చేసి ఒక మంచి ఓపెనింగ్ చూసుకుని అలా మార్నింగ్ షోస్ నుంచి బయటకు వచ్చేపాటికి ఈ వార్త విన్నాక కొంచెం నిజంగా డిస్టర్బ్ అయ్యాను. ఓకే, అది ఎవరికైనా జరిగింది అలాంటి సిచ్యువేషన్లో ఉంటే. నేను వెంటనే ఇప్పుడు ఏం లేదు సార్, ఈ హౌస్ ఫుల్స్ కలెక్షన్ చూసుకుని నేను కూడా కొత్త ఉత్సాహంతో ఉన్నాను. డెఫినెట్గా పబ్లిసిటీ చేయడమే కాదు, ఆ వచ్చే పబ్లిసిటీ. అంతే సార్.